మేము బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు బాగుండాలని కోరుకుంటూ సీకే ఫుడ్ వంటల్లోకి వెళ్ళిపోదామా? మైనీస్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాము. 5 పాయలు తెల్లగడ్డలు, సాల్ట్, చక్కెర, రెండు కోడిగుడ్లు. దీంట్లో మనం మిరియాలు అయితే వేసుకోవచ్చు. నేను అలా వేయలే, మీకు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. నేను ఎలా వేస్తున్నానంటే వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి అయితే కలుపుకున్నాను మైనీస్కి. మీ ఇష్టమైతే ఇప్పుడు మిరియాలు వేసుకోవచ్చు, లేదంటే పొడి కలుపుకోవచ్చు, లేదంటే మిరియాలు తీసేయవచ్చు వద్దనుకుంటే. వేయాల్సిన పనే లేదు మిరియాలు, అది మీ ఇష్టం. వేస్తే బాగానే ఉంటుంది, కానీ నేను పొడి వేసుకున్నాను. ఖచ్చితంగా పొడి అయితే నేను వేసుకున్నాను. ఇలా 2 సార్లు 3 సార్లు అలా తిప్పి మిక్సీని ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ వేడి ఎక్కకూడదు. అలా తిప్పి వదలాలి మనము. రెండు సార్లు తిప్పుకున్నాను కదా. ఇప్పుడు 200 గ్రాముల నూనె తీసుకున్నానని, మీరు ఏ నూనె అయినా సరే. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, 200 గ్రాములు తీసుకున్నాను. ఇది అందులో పోసి మళ్ళీ మిక్సీ వేసుకుంటాను. సగం అయితే పోసుకున్నా. ఇప్పుడు 2 సార్లు మళ్ళీ ఫస్ట్లో ఒకసారి తిప్పుకున్నాను, మిక్స్ చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు అయితే వేసాను. ఇప్పుడు కొంచెం నూనె ఉంది కదా, ఇప్పటికే కొంచెం చిక్కబడింది. ఇంక ఉండి ఆ నూనె కూడా వేసుకునేస్తాము. ఇది మీరండి బ్రెడ్ లేక్ కానివ్వండి, చికెన్కి, కబాబులకి, అలాగే కేఎఫ్సి చికెన్కి, అన్నిటికీ చాలా బాగుంటుంది. ఆ మిగిలిన నూనె కూడా పోసుకున్నాను. అలా కొద్దిగా నూనె పోసుకుంటూ మెల్లగా తిప్పి వదిలేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు తిరిగితే కూడా వేడెక్కుతుంది. వేడెక్కితే మైనస్ బాగుండదు. ఇది చేసి మీరు ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకోవచ్చు. ఒక వారానికి అయితే పెట్టుకొని కూడా వాడుకోవచ్చు, అదేం కాదు. మీరు కబాబ్ వేసినా అందులోకి ఇది తీసుకోవచ్చు. కొంచెం నూనె అయితే పెట్టినాను, అది కూడా నేను పోసుకునేసినాను. మొత్తం కరెక్ట్గా 200 గ్రాముల నూనె అయితే తీసుకున్నాను నేను. 1/4 లీటర్ కొంచెం తక్కువ అండి. 2 ఎగ్గే కదా తీసుకున్నాను, 2 ఎగ్స్కి. అందువల్ల 200 చాలు అనుకున్నాను. మీరు కావాలంటే కొంచెం నూనె కూడా చేర్చవచ్చు. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. కొంచెం అయితే చిక్కబడింది, చూద్దాం. వెనకనే వేసుకుంటే కూడా మిక్సీ మరీ వేడెక్కుతుంది. రెడీ అయిపోయిందండి మన మైనీస్ అయితే రెడీ. మీరు కూడా ఈ విధంగా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎంత చక్కగా గట్టిగా వచ్చిందో చూసారా? ఇలా రావాలండి. ఒక్క వారం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మళ్ళీ మీరు వాడుకోవచ్చు.
చాలా బాగుంటుంది. నేను మిరియాల పొడి వేసుకున్నాను, అది మీకు చూపించలేదు, అయినా చెప్తా ఉన్నాను. కాస్త పొడి అయితే మీరు ఒక సగం స్పూను, 2 ఎగ్గే కదా, 2 గుడ్లే కదా వేసాను, సగం స్పూన్ వేసి కలుపుకుంటే చాలు మీరు. అది మీకు చూపించలే, నేను తీలా. రెడీ అయిపోయిందండి, మైనీస్ అయితే రెడీ. మీ అన్నిటికీ కేఎఫ్సి చికెన్కి, చికెన్ కబాబ్కి, గ్రిల్ చికెన్కి అన్నిటికీ ఇది వాడచ్చు. బ్రెడ్కి వాడచ్చు అండి, అన్నిటికీ వాడచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ మైనీస్ చేసిన విధానం మీకు నచ్చితే కామెంట్లో నాకు ఎలా ఉందో చేసి మీరు పెట్టండి ప్లీజ్ అండి. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చేసి చూడండి, బ్రెడ్లోకి బాగుంటుంది, చికెన్ కబాబ్కి బాగుంటుంది, కేఎఫ్సి చికెన్కి బాగుంటుంది, అలాగే గ్రిల్ చికెన్కి బాగుంటుంది. అన్నిటికీ వాడచ్చు, ఒక వారం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ప్లీజ్ అండి. నేను మిరియాల పొడి మీకు మిరియాలు వేసి చూపించలేదు కదా, మీరు కావాలంటే నేను చక్కెర, సాల్ట్, తెల్లగడ్డలు, ఎగ్ వేసుకున్నాను కదా, అందులోనే మీరు మిరియాలు కూడా ఒక 20 గింజలు వేసుకోవచ్చు. అలా వేసుకొని కలుపుకొని, నేను పొడి అయితే ఇప్పుడు కలిపేశాను, అది చూపించలేదు, సారీ అండి. నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.